ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కుందేలు మరియు తాబేలు కూడా ఉండేవి. కుందేలు ఎప్పుడు తాబేలుని ఎగతాళి చేసేది. పరిగెత్తడం తనకు రాదని, నన్ను ఎప్పటికీ నువ్వు ఓడించలేవని అంటూ ఉండేది. అంతేకాకుండా ఎప్పుడూ తనకు తాను వేగంగా పరిగెత్తడం గురించి పొగుడుకుంటూ ఉండేది. అదంతా గమనించిన తాబేలు ఒకరోజు కుందేలుతో పందెం కాసింది. తనతో పాటు పరిగెత్తి గెలవమని చెప్పింది. అది విని నవ్విన కుందేలు, ఎలాగూ నేనే గెలుస్తాను, పరిగెత్తడం చేతకాని నువ్వు ఎలా పందెం కాస్తున్నావు అని నవ్వింది. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి ఏం జరుగుతుందో అని. కుందేలు మరియు తాబేలు తన పందాన్ని ప్రారంభించాయి. కాసేపటి తరువాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు అస్సలు కనపడలేదు. తాబేలు రావటానికి ఎలాగో సమయం పడుతుంది అనుకొని పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో పడుకుంది. తాబేలు తన నడకని ఆపకుండా, వెనక్కి చూడకుండా చాలా ఫాస్ట్గా నడుస్తూనే ఉంది. చివరికి ఆఖరి లైన్ కూడా క్రాస్ అయిపోయింది తాబేలు. ఇదంతా చూస్తున్న మిగతా జంతువులన్నీ తాబేలు విజయాన్ని చూసి గట్టిగా అరవసాగాయి. ఆ అరుపులతో కుందేలు లేచి పరిగెత్తడం ప్రారంభించింది. కానీ ఏం లాభం, ఆలస్యమైపోయింది. తాబేలు పందెంలో గెలిచింది. దీన్ని బట్టి మన బలాన్ని ఎక్కువగా, ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవటానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు.